ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యి సంవత్సరం కూడా కాలేదనుకుంటా, కానీ ఆ పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. విశాఖ నార్త్ అత్యంత ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి ఆయన్నే ఎందుకు ఎంపిక చేసింది? ఆయనకున్న ప్రాధాన్యత ఏంటి? ఆయన ఎలా ఉండబోతున్నారు ఇక నెక్స్ట్? ఈ విషయాలన్నీ ఆలోచించి వైసీపీ పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఎంతోమంది ఈ టికెట్ కోసం పోటీ పడ్డారు, కానీ వైసీపీ పార్టీ మాత్రం ఆయన్నే సెలెక్ట్ చేసింది. మరెవరో కాదు, ఆయనే కేకే రాజు. ఎస్, వైసీపీ తరఫు నుండి నార్త్ విశాఖ నుండి పోటీ చేస్తున్న కేకే రాజు ప్రచారం ఎలా ప్రారంభించారు? అలానే ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఎలాంటి నవరత్నాల్లాంటి కొన్ని పథకాలతో ఆయన ప్రజల్లోకి దూసుకువెళ్తున్నా వాళ్ళ నుండి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ఆ నవరత్నాలు పథకాలతో పాటు ఇంకా ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు? ఈ రోజంతా ఆయన వెన్నంటే ఉండి చూద్దాం షాడో 9లో. కేకే రాజు వైసీపీ అభ్యర్థి విశాఖ నార్త్. ఏపీ అసెంబ్లీకి జరుగుతున్న పోరులో విశాఖ నార్త్ ఒక కీలక నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనూహ్యంగా ఏపీ మంత్రి విశాఖ జిల్లా నుంచి టీడీపీలో స్ట్రాంగ్ గా ఉన్న సీనియర్ లీడర్ గంటా శ్రీనివాసరావు కూడా ఈసారి నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. హేమీలా కనిపించే ఇలాంటి నాయకుల మధ్య ఏమాత్రం అనుభవం లేని కొత్త అభ్యర్థిగా పోటీలకు దూసుకొచ్చారు కేకే రాజు. ఆయన వైసీపీ క్యాండిడేట్ కమ్మిల కన్నప్పరాజు అలియాస్ కేకే రాజు. తూర్పుగోదావరి జిల్లా ఏడిదే సీతానగరం గ్రామం నుంచి 22 ఏళ్ల క్రితం వైజాగ్ వచ్చారాయన. మొదట్లో కాంట్రాక్ట్ వర్కులు చేసేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. స్థిరాస్తి వ్యాపార సంస్థను ప్రారంభించి వెంచర్ల దాకా ఎదిగారు కేకే రాజు. రాజు రాజకీయాలకు పూర్తిగా కొత్త. 2014 ఎన్నికల తర్వాత నుంచి వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ 2018 జూన్ నాటికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయ్యారు. అప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ వచ్చారు. సౌమ్యుడిగా, కలుపుగోలు మనిషిగా గుర్తింపు ఉన్న రాజు చాలా తక్కువ టైంలో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదే ఆయన వైసీపీ తరపున అభ్యర్థిగా మార్చింది. ఇటు గంట, అటు విష్ణుకుమార్ రాజు నియోజకవర్గంపై ఏళ్లుగా పట్టున్న ఇలాంటి నేతలను కేకే రాజు ఢీ కొడతారా? ఆయనకున్న బలమేంటి, బలగమేంటి? ఆ ఇద్దరిని ఎదుర్కోవడానికి ఆయన దగ్గరున్న వ్యూహమేంటి? ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సరే, మరి ప్రజాస్పందన ఎలా ఉంటోంది తెలుసుకునేందుకు కేకే రాజును ఫాలో అయింది TV9. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో, ఎలా జరుగుతుందండి ప్రచారం? బాగా జరుగుతుందండి. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్ ప్రచారానికి? ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేద్దామా, ఎప్పుడు ఏప్రిల్ 11 వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం చూస్తుంటే 150కి పైగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు ఈరోజు? ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 39వ వార్డు ఓకే ఫస్ట్ సెషన్లో, ఈవినింగ్ 11th వార్డులో చేయాలి. సో ఉదయమే ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఉన్న మహిళా కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. అలానే మరికొంతమంది కార్యకర్తలు, నేతలు వచ్చి వాళ్ళని కలుస్తూ ఉన్నారు. కలిసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు 39వ వార్డుకి ప్రచారానికి వెళ్ళబోతున్నారు. రాజుగారు, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గంట, అలానే సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు, వీళ్ళిద్దరిని ఢీకొనాలంటే ఒక ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. మరి దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? ముఖ్యంగా మాకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజాబలం ఉంది. ఈ ప్రజాబలం ముందు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానం ముందు గంటా శ్రీనివాసరావు గారు కానీ, విష్ణుకుమార్ రాజు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ తట్టుకుని నిలబడే అవకాశం లేదు. హుదూద్ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి, ఇక్కడే అంటే
ఒక నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉండి హుదుద్దు వచ్చిన తర్వాత జరిగిన ఏ పరిణామాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసి ఒక బెస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాము అని ఓన్ చేసుకుంటుంది టీడీపీ. మరి అలాంటప్పుడు దీనికి రివర్స్గా లేకపోతే కౌంటర్గా వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? హుదూద్ వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో కొంతకాలం ఇక్కడ ఉండి వాటిని పరిశీలించిన మాట వాస్తవం. కానీ ఆ హుదూద్ సమయంలో ఆయన పూర్తిగా ఆ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ కోణంలో మాత్రమే ఆ రోజు ఆయన ఇక్కడ స్పెండ్ చేసి వీటన్నిటిని పరిశీలించి ఇక్కడ సమయం వెచ్చించారని ఈరోజు విశాఖపట్నం సిటీలో ఉన్న మేధావులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుచేతనంటే ముఖ్యంగా హుదూద్ సమయంలో ఏదైతే ఆయన ఇక్కడ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రచారానికే పరిమితం అవడం జరిగింది. పూర్తిగా రాజకీయ నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రుల చేతిలో ఈ సిటీ పరిపాలన ఉండే విధంగా ఒక రాజకీయ కోణంలో కార్పొరేషన్ ఎన్నికలు అడ్డుకుని సిటీ భవిష్యత్తును, సిటీ అభివృద్ధిని ప్రశ్నార్థకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మేధావులు పెద్ద ఎత్తున చర్చ ఉంది. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగాలంటే తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే అది సాధ్యమవుతుందని భావిస్తున్నారు. జీఎస్టీకి ఒక కొత్త నిర్వచనం చెప్తున్నట్లున్నారు. జనరల్గా ఇప్పటి వరకు మనం పూర్తిగా ఇది వ్యాపారస్తులు, ఉద్యోగులు ఉండే ప్రాంతం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో. గంటా శ్రీనివాసరావు కనుక ఇక్కడ మన అవకాశం కల్పిస్తే GST 2 అదేంటని మేము అడిగినప్పుడు గంటా శ్రీను ట్యాక్స్ అని తప్పకుండా అది విధిస్తారు. వాస్తవానికి కూడా గంటా శ్రీనివాసరావు గారి 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి కూడా ఆ నియోజకవర్గ ప్రజా సమస్యలు కానీ అభివృద్ధిని కానీ పూర్తిగా గాలి కొదిలి పరిపాలనని కొంతమంది ఏజెంట్ల చేతిలో పెట్టి వారి ద్వారా పూర్తిగా రాజకీయాలను అవినీతిమయం చేసి ఆ నియోజకవర్గంలో ఉన్న సంపదనంతా కూడా దోచుకుంటారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా గంటా శ్రీనివాసరావు గారు రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజల్లో చర్చించుకునే విషయం. ఇక విష్ణుకుమార్ రాజు విషయానికి వస్తే బీజేపీ నుండి ఆయన పోటీ చేస్తున్నారు. కానీ ఒకానొక సందర్భంలో అయితే ఓట్లు మీకు రావాలి లేకపోతే మాకు రావాలి, టీడీపీకి మాత్రం వెళ్ళకూడదు అని ఆయన అన్నారని ఒక వార్త బయటకు వచ్చింది. నిజమేనా? అంటే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడింది గంటా శ్రీనివాసరావు అనే అవినీతి రాజకీయాలని ప్రోత్సహిస్తే భవిష్యత్తు ఉత్తర నియోజకవర్గంలో ప్రశ్నార్థకం అవుతుంది. విష్ణుకుమార్ రాజు కూడా నేను స్థానికంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాను, నా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గంటా శ్రీనివాసరావు గారు లాంటి అవినీతి మంత్రుల్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడ అడుగు పెట్టనివ్వకూడదు అనే ఉద్దేశంతో గంటా శ్రీనివాసరావు గారి మీద ఆయన విమర్శ చేయడం జరిగిందని నేను వినడం జరిగింది. నవరత్నాలు ప్రకటించారు, మేనిఫెస్టోలో నవరత్నాల్ని ముఖ్యాంశాలుగా పెట్టారు. ఈ నవరత్నాలు ఖచ్చితంగా ఎవరికైతే అందాలో వాళ్ళకి ఆ లెవెల్ వరకు వెళ్తాయి అనుకుంటున్నారు? తప్పకుండా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వం ద్వారా బడుగు బలహీన వర్గాలకి ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తామో ఆ సంక్షేమ పథకాలు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా అందే విధంగా గ్రామ సచివాలయాల ద్వారా స్థానికంగా ఉన్న ఎవరైతే లీడర్స్ ఉంటారో వారందరినీ కూడా వారికి ఒక గౌరవ వేతనం ఇచ్చి పారదర్శక తీసుకొచ్చి ప్రతి అర్హత మేరకు ప్రతి లబ్ధిదారుకి కూడా అవినీతి అనేది లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా ఆయన అందిస్తామని ఒక చట్టం తీసుకురావడం చెప్పడం జరిగింది. సో 39వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు, షాప్ వెళ్తున్నారు, అలానే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యల్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి మీకు వాళ్ళకున్న సమస్యలు ఏంటో కూడా చెప్పే ఉంటారు. ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి ఇక్కడ? ప్రధానంగా 39వ వార్డులో అంబేద్కర్ కాలనీ కానీ గాంధీనగర్ ప్రాంతంలో కానీ డ్రైనేజీ వ్యవస్థ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. అదేవిధంగా అంబేద్కర్ కాలనీలో ఒక ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న ఇక్కడ దళితులకు కానీ వీరందరికీ కూడా ప్రాథమిక చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేస్తాం. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఈ కాలనీకి సపరేట్గా ఒక వాటర్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సదుపాయాన్ని
పూర్తిగా సరఫరా చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ మనం ఉన్న పాయింట్ 39th వార్డ్, ఇదే బిగినింగ్ ఆఫ్ నార్త్ విశాఖ, అంటే మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేది. సో ఇక్కడ నుండి ఈ రోజు బిగిన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి చివరి వరకు అంటే సత్యం చౌరస్తా వరకు, అక్కడి వరకు ఉన్న మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు 90% పైగా ఉన్నారు. ఈరోజు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించి కానీ, ముఖ్య బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అత్యధిక మొత్తంలో ఇక్కడ ఉండడం జరిగింది. వారికి బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు బ్రాహ్మణ్కి ప్రకటించడం కానీ, అన్ని వర్గాల వారికి కూడా కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మనం చిట్టుబాబు కాలనీ, ఏకలవ్య కాలనీ దగ్గర ఉన్నాము. మనం ఒక్కసారి అటువైపు చూసినట్లయితే ఇదొక కాలనీ అండ్ అటువైపు కూడా ఒక కాలనీ ఉంది. ఇక్కడ కనీసం ఆ కాలనీ నుండి ముందుకు రావాలంటే రోడ్డు కూడా లేదు. కేకే రాజు గారు, మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కనీసం అక్కడ ఒక ప్రాపర్ రోడ్ లేదు. అంత చిన్న ప్లేస్ నుండి రావాల్సి వస్తుంది వాళ్ళకి. ఇప్పటిదాకా మీరు అది గమనించే వెళ్ళారు. ఏంటి పరిస్థితి అంటారు ఇక్కడ? మీరు చూడొచ్చు, నేషనల్ హైవే నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. కానీ మన మెయిన్ రోడ్ మీద చూస్తే విశాఖపట్నం అత్యంత సుందరమైన నగరం మీరు చెప్పుకుంటూ ఉంటారు. లోపలికి వచ్చి చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాలనలో పేద ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఈ కాలనీ వాసులకి అందరికీ మేము ఒకటే హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా ఇల్లు నిర్మించి ఆ ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించే విధంగా మేము పాటుపడతామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ పక్క ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ ఉదూదు తుఫాను సమయంలో రిటైనింగ్ వాళ్ళు పడి చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ కాలనీ వాసులు. వారందరికీ కూడా మేము ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు. ఉదూదు తుఫాను సమయంలో విశాఖపట్నాన్ని మేము ఆదుకుందామని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి మీరు కొంచెం ముందుకెళ్ళి చూస్తే అసలు ఉదూదు తర్వాత వారు చేసింది రంగులు వేయటం తప్ప క్షేత్రస్థాయిలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ప్రజల జీవన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరచాలనేది ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టిన పాపాన పోలేదు. ఈ దుస్థితికి కారణం మీరు ఈ కాలనీలో చూస్తే తప్పకుండా తెలుస్తుంది. అందుకని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ కాలనీ వాసులందరూ ఒకటే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని మేము తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసే పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఓట్లాడటానికి వస్తే వారిని తిప్పి పంపిస్తాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతామని వారు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం గాంధీనగర్ ప్రచారంలో ఉన్నాము. కేకే రాజు గారు, ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాల్లో ప్రకటించిన వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కానీ, అమ్మఒడి పథకం, ముఖ్యంగా అమ్మఒడి పథకం అనేది చాలా అద్భుతమైన పథకం. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా తన బిడ్డలను ఉన్నత విద్యావంతులను చేయాలి, బాగా చదివించుకుని వారిని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మహిళల ఆశయాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఏకపక్షంగా పూర్తిగా మహిళలందరూ కూడా తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలానే ఆరోగ్యశ్రీ పథకం గురించి కూడా అది మళ్ళీ రెన్యువల్ చేసినట్టుగా మళ్ళీ దాన్ని మరొకసారి ఆ పథకానికి ఇంకోసారి ఊపిరి పోస్తాము అంటున్నారు. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం సరిగ్గా పనిచేయడం లేదనేనా? ఈరోజు ప్రజారోగ్యం దృష్టిలో ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉన్న నిజాయితీ, నిబద్ధతని, ఆయన మాట మీద నిలబడే తత్వాన్ని చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనమున్నాము కంతేటి సత్యనారాయణ రాజు గారి ఛాంబర్లో. ఆయన ఎమ్మెల్సీ కూడా అండ్ హీజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. హలో అండి, నమస్తే. పార్లమెంట్ వ్యవహారాలన్నీ మీరే చూస్తున్నారు. విశాఖలో హోరాహోరీగా జరుగుతుంది. ఒకళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని నాది పైచే అంటే నాది పైచే అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు విశాఖలో?
కానీ గ్రౌండ్ రియాలిటీకి చెప్పుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఐ కెన్ సే ఈజ్ గోయింగ్ టు విన్. Most of the candidates are going to win in the Vizag parliamentary constituency. కేకే రాజు గారి ఇక్కడ పనితీరు ఎలా ఉందంటారు? కేకే రాజు గారు యువకుడు, ఉత్సాహవంతుడు, అందరి నోళ్ళలో కూడా మంచివాడి కింద పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయనకి చాలా అంటే చాలా ఫేవర్గా ఉంది. నేను చాలా ఏ మీటింగ్లు పెట్టినా కూడా ఆయన మంచివాడు ఆయన గెలవాలని తపన ప్రతి కార్యకర్తలోని మాకు పని చెప్పండి, మేము పని చేయాలని చెప్పి నేను చాలామంది మహిళలు కూడా గొడవ పెట్టారు. చెప్పాలంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారు. గాంధీనగర్లో ప్రస్తుతం ప్రచారం కొనసాగుతుంది. దీని తర్వాత లంచ్ బ్రేక్ తీసుకొని ఉన్నారు. లంచ్ అయిపోయింది కొద్దిసేపటి క్రితమే. కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు అక్కడికి మీటింగ్ వెళ్ళబోతున్నాం. మనం కూడా వెళ్దాం రండి. సో మనం ఇప్పుడు హిల్ వ్యూ పార్క్లో ఉన్నాము. ఇక్కడ పిల్లల సందడి చూస్తున్నాము, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇక్కడ రాజుగారు ప్రత్యక్షమయ్యారు. మీరు ఏంటండి పార్క్కి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చారు? యూజువల్లీ ఓట్లు అంటే జనాల మధ్యకి వెళ్తారు, ఇంటింటికి వెళ్తారు, లేదా రోడ్ షోలు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్క్ ఏంటి? మేము చూస్తున్నాం పిల్లలకి ఏదో చాక్లెట్స్ కూడా తెచ్చినట్టున్నారు. సో పార్కులు యూజువలీ వైజాగ్ అనగానే ఒక గ్రీనరీ గుర్తుకొచ్చేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు చూస్తే ఒకలాంటి పొల్యూషన్, సల్ట్రీ ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు సమ్మర్ అంటే అందరూ వైజాగ్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వైజాగ్ రావాలంటేనే భయం వేసే పరిస్థితి. మార్పు అంటే ఇలాంటి పార్కులు లేకపోవడము, ఎక్కడో మారుమూలన 1-2 తప్పితే పార్కులు లేకపోవడం, అది కూడా ఒక రీజనే కదా. అవును, ముఖ్యంగా విశాఖపట్నం సిటీ అనేది పూర్తిగా కొండలు, పచ్చని పరిసరాలతో సుందరంగా ఉన్న నగరం. దురదృష్టవశాత్తు ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రీనరీ అంతా కూడా, విశాఖపట్నంలో ఉన్న గ్రీనరీ అంతా కూడా దెబ్బతినడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలు కష్టంతో చాలామంది ఒక యజ్ఞంలా భావించి విశాఖపట్నంలో ఉన్న గ్రీనరీని మళ్ళీ మనం సాధించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషికి ఒక మొక్క నాటితే మళ్ళీ మనం చేసుకోవాలని ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. అందులో మళ్ళీ ఈరోజు ఈ పచ్చని వాతావరణాన్ని మనం చూడగలుగుతున్నాం. రైట్. సో పెద్దవాళ్ళందరూ వెయిటింగ్. సార్ ఒక అవకాశం కల్పించింది సార్. నవరత్నాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ నవరత్నాలన్నీ కూడా అమలు అవుతాయి సార్. ఆర్తి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను సార్. ఒక అవకాశం వచ్చింది. మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి అవకాశం వచ్చింది. ఇంక మరి విస్తృతంగా సేవ చేయొచ్చని ఉద్దేశంతో వచ్చాను. మీరందరూ ఆశీర్వదించే అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసి స్టేట్లోనే ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే అవకాశం కల్పించాను సార్. అభిప్రాయంతో వచ్చాను సార్ రాజకీయాల్లోకి. ఒక అవకాశం కల్పిస్తే డెఫినెట్లీ ఉత్తమ నియోజకవర్గాన్ని మంచి ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేలాగా శక్తివంచన లేకుండా సేవ చేసే అవకాశం కల్పించండి సార్. సో పార్క్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మీరు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాం. మేము ఇప్పుడే చూస్తున్నాము. సో షటిల్ కోర్ట్స్, అలానే పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ సంబంధించి, లేకపోతే వాళ్ళ బ్యాడ్మింటన్, ఇవన్నీ అంటే పిల్లలతో సహా వాళ్ళు పుట్టిన దగ్గర నుండి పెరిగే వాతావరణం కూడా ఒక క్వాలిటీ వాతావరణం పెంచాలన్నది మీ ఉద్దేశమా? చాలని జీతాలతో చాలా కష్టమైన జీవితాలను గడుపుతూ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉండే పరిస్థితి ఉత్తర జిల్లాలో కొండవాళ్ళ ప్రాంతంలో ఉంది. మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నవరత్నాల్లో ఏదైతే ప్రకటించామో పేదలందరికీ ఇల్లు, సంవత్సరానికి 5 లక్షల ఇల్లు చొప్పున 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇల్లు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీతో షటిల్ ఆడడానికి ఇంతమంది రెడీగా ఉన్నారు.
షటిల్ ఇంత బాగా ఆడుతున్నారు, మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అండి? అవునండి. ఓకే, ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు? జనరల్గా షటిల్. ఓకే, ఇంత బిజీ టైంలో కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి టైం దొరుకుతుందా మీకు? ఇప్పుడైతే లేదండి, 9 నెలల నుంచి కూడా హా, పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా పూర్తిగా ప్రజలతో మమేకం అవటం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఇంటింటికి తిరిగే భాగంగా ఫిట్నెస్కి ఆ పాదయాత్ర సరిపోతుంది. రోజు సుమారు 10 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ వరకు పాదయాత్ర ద్వారా ప్రతి కుటుంబంతో అందరితోని కూడా మమేకం అవటం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తాను అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అన్న విషయాన్ని వివరిస్తూనే మరోవైపు పెద్దలుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అలానే పెద్దలుగా వాళ్ళ సజెషన్స్ని తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ కేకే రాజు గారు. అలానే కేవలం ఎలా అయితే యువతకి లేదా పిల్లలకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వస్తోందో ఇప్పటి ప్రభుత్వం, ఈసారి నుండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలకి ఆ గౌరవం ఖచ్చితంగా నిలబెడతామంటున్నారు ఆయన. ప్రస్తుతం ఆయన అదే సభలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. విశాఖ నార్త్లోని బర్మా కాలనీ, మురళీనగర్ నుండి చాలా మంది బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇదే తన బలం అంటున్నారు. కార్యకర్తలు తనతో ఉండడం, నాయకులు తనకే సపోర్ట్ చేయడం, అలానే ప్రజల ఆశీర్వాదం ఇవన్నీ ఖచ్చితంగా తనను గెలిపిస్తాయంటున్నారు కేకే రాజు. ఇది రోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9.